ఈ సినిమాకి ఒరిజినల్లీ తెలుగు వర్షన్ లేదు. ఏమండో ఇది విన్నారా? బొంగులోది ఒరిజినల్గా ఇండియన్ వర్షన్స్ లేవు. మేము ఊరికే ఒక లెట్స్ మేక్ ఇంగ్లీష్ మూవీ మనం చేద్దాం అని కాదు. ఇంగ్లీష్ మూవీ నా కెరియర్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. నాకు ఈరోజు టుడే ఇంత మార్కెట్ లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. బట్ ఐ హోప్ విత్ మోసగాలు we make that market. And it is a risk. Every minute is a risk. बाप एक नंबरी बेटा 10 नंबरी సరిగా చెప్పితావరా ఖుదా తేరా గవా. ఎక్కడో హాలీవుడ్ టెక్నీషియన్స్ దే ఆర్ ఫార్ అహెడ్. yes, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇస్ దేర్. వాళ్ళందరూ దే లెర్న్ ద ఆర్ట్. కానీ అక్కడున్న వాళ్ళు కూడా ఎడిట్ జరిగేటప్పుడు ఇక్కడ మేము ఇండియన్ వర్షన్ కట్ చేసిన గౌతమ్ రాజు గారిది అక్కడ పంపించాం. బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెయిల్. దే సెడ్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, దీంట్లోనే మేము లైన్ అవుట్ మేము తీసుకుంటాం అన్నారు. పోయింది వీడికి మతిపోయింది. ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ అని మూవీస్ ఉన్నాయి. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? దాని సెకండ్ పార్ట్ డైరెక్టర్ జాన్ సింగిల్టన్ అని వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికిచ్చి అదే రైలెక్కి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో. ఆయన అక్కడ పెద్ద పెద్ద సిరీస్ చేస్తూ అంతా ఉంటే నేను ఫోన్ చేసి, జాన్ ఇలా కథ రెడీ అయింది, నువ్వు మారవరా, మేము ఏజెంట్స్తో మాట్లాడుతున్నాం, ఐ నీడ్ అ యంగ్ డైరెక్టర్, స్మార్ట్ డైరెక్టర్, నాకు కొంచెం రానంటే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఓ పని చేస్తాను నేను, ఐ కమ్ ఆన్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, నేను నుండి సపోర్ట్ చేస్తాను. నా ప్రొటెజీ ఉన్నాడు జెఫ్రీ చిన్, హీస్ బ్రిలియంట్ గాయ్, తీసుకోండి అన్నారు. సో దట్స్ హౌ జెఫ్ కేమ్ ఇన్ టు పిక్చర్. పావు నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు.